అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అప్డేట్ మూవీ పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మధ్య బన్నీ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను తీసుకురానున్నారు. దీనికి కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ రోజు సాయంత్రం 4:05 ఈ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న ఈ మూవీ కోసం 4 నెలల ముందు నుంచి మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేస్తోంది అని భావిస్తున్న పుష్ప 2 సినిమా ఇప్పటికే నార్త్ ఇండియా థియేటికల్ హక్కులు బిజినెస్ కూడా డీల్ రూపంలో రికార్డు బ్రేక్ చేస్తుంది. ఇక పుష్ప పుష్ప అంటూ సాగే ఈ మూవీని ఫస్ట్ సింగిల్ సాగనుంది. ఇక పూర్తి సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రమోట్ చివర్లో ఆ అప్డేట్ రివీల్ చేయనున్నారు. ఇక పుష్ప సాంగ్ తో సంచలనం రేపిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సీక్వెల్ కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి అతడు ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే 1000 కోట్లు మార్కెట్ అందుకున్నట్లు ఈ మధ్యనే ఒక వార్త వచ్చింది. ఇక నార్త్ లో థియేటికల్ హక్కుల ద్వారానే 200 కోట్లు రాగా నెట్ఫ్లిక్స్ ఏకంగా 275 కోట్లు పెట్టి డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది. ఇక మిగతా భాషల థియేటికల్ హక్కుల ద్వారానే మరొక 270 కోట్లు రానుంది. మొత్తం థియేటికల్ హక్కుల ద్వారానే 550 కోట్లు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ ఆడియో శాటిలైట్ ఓవర్ సిరీస్ హక్కులన్నీ కలిపితే 1000 కోట్లు అవుతుంది. పుష్ప ది రైస్ సినిమాకి ఉన్న క్రేజ్ ఈ మధ్యనే సీక్వెల్ ని భారీ బడ్జెట్ లో రూపొందించారు. ఇక సుకుమార్ 400 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నాడు. ఇక మొత్తానికి పుష్ప మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సీక్వెల్ తో పాన్ ఇండియా స్థాయిలో మరొక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.